భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అశ్వారావుపేటలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన త్వరగా పనులు పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి అదనపు పామాయిల్ ఫ్యాక్టరీ పనులను కూడా పరిశీలించారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా పామాయిల్ రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా పామాయిల్ క్రూడ్ తీసిన అనంతరం వ్యర్థాల వినియోగంపై వచ్చే ఆదాయం కూడా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉన్నటువంటి ఫ్యాక్టరీల వల్ల మనకు ఓఈఆర్ ఆయిల్ శాతం తగ్గి ధరలు రాకపోవటం మూలాన ఈ యొక్క అప్పారావుపేట ఫ్యాక్టరీ లేటెస్ట్ మెషినరీ మనం ఇంపోర్ట్ చేసుకొని సుమారు 100 కోట్లతోటి దాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఆయిల్ శాతం పెరిగి రైతుకి ధరలు కూడా పెరిగి లాభదాయకంగా ఉండటం మూలాన ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ పామ్ తోటలు వేసే అవకాశం వచ్చింది. దానివల్ల అప్పారావుపేట ఫ్యాక్టరీని ఇంకా అభివృద్ధి పరిచే దాంట్లో ఈఎం ప్లాంట్ని కూడా, అంటే ఇంతకుముందు వ్యర్థాలన్నిటి కూడా బయటకు వదలాల్సి వచ్చేది. అవి భూగర్భ జలాల్లోకి వెళ్ళి బోర్లల్లోకి లేకపోతే మంచినీళ్ళకి కలుషితం అయ్యే అవకాశం ఉండేది. ఫ్యాక్టరీ కూడా హైజీనిక్గా ఉండే అవకాశం లేదు. దానివల్ల ఆ ప్లాంట్ని కూడా 30 కోట్లతోటి ఈనాడు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో నుంచి మళ్ళీ మంచినీళ్ళు తయారు చేసి ఆ నీళ్ళనే మళ్ళీ ఫ్యాక్టరీకి వాడుకునే అవకాశం వచ్చింది. దాంట్లో వచ్చేటటువంటి పౌడరు అది డీమక్ పౌడర్. ఆ పౌడర్ని క్యాటిల్ ఫీడ్ కింద వాడుకునే అవకాశం వచ్చింది. దాంట్లో ఆ కంటెంట్స్ ఉండటం మూలాన ఆ యొక్క క్యాటిల్ ఫీడ్ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఆ పశుమేతలో కలిపితే అది పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా అందులో ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతుందనేది వాళ్ళ యొక్క అబ్జర్వేషన్లో తేలింది. అందుకని దాన్ని కూడా అమ్మేసి ఆ లాభాలు కూడా రైతుకే రావాలి. మేనేజర్ గారు, మీరు ఏది అమ్మినా కూడా, ఈ వ్యర్థాలు అమ్మనేయండి, పౌడర్ అమ్మనేయండి, బంచ్ అమ్మనేయండి, ఏది అమ్మినా కూడా అది రైతుల లాభాల్లోకి రావాలి. రైతుకు వచ్చేటటువంటి దాంట్లో మీరు దాన్ని కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఇంకొక 30 టన్నుల దాని ఫ్యాక్టరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు 60 ఉంది, ఇప్పుడు 90 టన్నులు చేస్తున్నాం. అంటే